హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ కానీ లైవ్ మార్కెట్ అప్డేట్స్ ఇలాంటివి ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే లైవ్ మార్కెట్ అప్డేట్స్ తో పాటు ఇంపార్టెంట్ న్యూస్ డేటా పాయింట్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాం. సో ఈ లింక్ ద్వారా మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. సో ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇఫ్ యు కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. ప్రీవియస్ డే క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మార్కెట్ 400 పాయింట్స్ ప్లస్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. నాట్ ఓన్లీ నిఫ్టీ 50, ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా స్ట్రాంగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేసాం. ఇఫ్ యూ కెన్ సీ సెక్టార్ వైజ్ చూసుకుంటే మీకు ఐటీ సెక్టర్ ఒకటే ఆల్మోస్ట్ ఫ్లాట్ క్లోజింగ్ ఇస్తే ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో బిగ్ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తాం. పర్టికులర్ గా మెటల్ సెక్టర్ ఆల్మోస్ట్ 4%, ఆయిల్ అండ్ గ్యాస్ 3%, ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా 3% వరకు ఫాల్ అయ్యింది. నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ సెల్ ఆఫ్ విట్నెస్ చేస్తున్నాం డ్యూ టు బికాస్ ఆఫ్ ఇరాన్ వార్. ఈ వార్ సంబంధించిన ఏదైనా ఫ్రెష్ అప్డేట్స్ ఉన్నాయంటే వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది, కానీ ఎక్కడ కూల్ ఆఫ్ అవుతున్నట్టు సిమిలారిటీస్ కనిపించట్లేదు. సో మార్కెట్ లో ఇంకా స్టిల్ నెగటివ్ సెంటిమెంట్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న పారామీటర్స్ గురించి ఒకసారి రీకాల్ చేద్దాం. సో ఫస్ట్ రేపటి మార్కెట్స్ లో ట్రేడ్ చేసే ముందు మనం చెక్ చేసుకోవాల్సిన పారామీటర్స్ బ్రెంట్ ఆయిల్ ప్రైస్. సో నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎలా ఉంటుందని మనం బ్రెంట్ ఆయిల్ బట్టి ట్రాక్ చేస్తాం. సో బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ఈ రోజుకి ఆల్మోస్ట్ $82 పర్ బ్యారెల్. అంటే ఒక బ్యారెల్ మనం కొనాలంటే వీ హావ్ టు పే $82. సో జనరల్ గా బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ఎప్పుడు కూడా $65 to $70 ఈ రేంజ్ లో ఉంటుంది. లాస్ట్ ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత విత్ ఇన్ 2 to 3 days లోనే బ్రెంట్ ఆయిల్ ప్రైస్ క్లోజ్ టు 15% ఇంక్రీజ్ అయ్యింది. సో బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం అనేది మన ఇండియన్ మార్కెట్స్ కి చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్. మనం ప్రతి వీడియోలో నెగిటివ్ ఇంపాక్ట్ అంటున్నాం. అసలు ఇది ఏ లెవెల్లో మనకి బర్డెన్ అవుతుందో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మన ఇండియాలో యూస్ చేసే క్రూడ్ ఆయిల్స్ లో మనం ఆల్మోస్ట్ 85% నుంచి 88% వేరే కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. వేరే కంట్రీ నుంచి కొనుక్కుని మన ఇండియాలో యూస్ చేస్తున్నాం. పర్ డే మన ఇండియాలో మనం యావరేజ్ గా 5.5 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్స్ ని మనం యూస్ చేస్తాం. 5.5 మిలియన్ బ్యారల్. ఇందులో 2.2 మిలియన్ బ్యారల్స్ వరకు ఇప్పుడు ఏదైతే వార్ జరుగుతుందో, ఆ వార్ జోన్ ఏదైతే ఉందో లైక్ ఇరాన్ సంబంధించిన వార్ జోన్ లో స్ట్రైట్ ఆఫ్ హమోస్ అనే ఏరియా నుంచే మనకి 2.2 మిలియన్ బ్యారల్స్ ఎవ్రీడే సప్లై అవుతుంది. ఇప్పుడు ఈ సప్లై చైన్ ఆగిపోయింది. అంటే అవుట్ ఆఫ్ 5.5 లో 2.5 సప్లై చైన్ ఆగిపోయింది. ఇంక రిమైనింగ్ రౌండ్ ఫిగర్ 3 మిలియన్ బ్యారల్స్ మాత్రమే మనకి రెగ్యులర్ గా సప్లై అవుతుంది. సో ఇప్పుడు దీని వల్ల మన ఇండియాలో ఉన్న క్రూడ్ ఆయిల్ లో స్కేర్సిటీ వస్తుంది. దాని వల్ల ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. అది మన ఇండియాకి బర్డెన్. ఏ లెవెల్ లో బర్డెన్ అంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. నార్మల్ గా మనకి డైలీ యూస్ చేసేది 5.5 మిలియన్ బ్యారల్స్. నార్మల్ సినారియోస్ లో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ $70 అనుకుందాం. సో $70 ఇంటూ 5.5 మిలియన్ వేసుకుంటే మనకి సమ్వే క్లోజ్ టు 3,200 crore పర్ డే ఇంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల అదే ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు $82 ఇంటూ 5.5 మిలియన్ సమ్వే క్లోజ్ టు మీకు రౌండ్ ఫిగర్ 4,200 crores అవుతుంది. యావరేజ్ గా 4,200 to 4,300. సో మనం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ని యూస్ చేయడానికి రెగ్యులర్ గా ఎంతైతే ఖర్చు పడుతున్నామో దాంతో కంపేర్ చేసుకుంటే ప్రతిరోజు 1,000 కోట్లు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆ సప్లై చైన్ ఆగిపోయింది కాబట్టి ఇప్పుడున్న స్టోరేజ్ మహా అయితే ఒక 1 or 2 months మాత్రం యూస్ చేయగలం. దాని తర్వాత ఎలాగో స్కేర్సిటీ వస్తుంది, ఇంకా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ కి నెగిటివ్నెస్, ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుని మనం రా మెటీరియల్ కొనుక్కుంటాం. దానివల్ల కంపెనీస్ కి ఆపరేటింగ్ కాస్ట్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. సో నెట్ ప్రాఫిట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీని ఇంపాక్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మీద పడుతుంది. సో దిస్ ఈస్ ఇంపాక్ట్ అండి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హై లెవెల్ లో ఉన్నాయి. ఇది ఇంకా ఫర్దర్ గా రేపు కూడా ఇంక్రీజ్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ రేపు కూడా నెగిటివ్ గానే రియాక్ట్ అవుతాయి. సో ఈ రోజు ఓవర్ నైట్ కానీ అండ్ రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే బిఫోర్ దీని ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయా తగ్గుతున్నాయా చూసుకుని దాని తగ్గట్టుగా మనం సెంటిమెంట్ డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడున్న దాన్ని బట్టి నెగిటివ్ సెంటిమెంట్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ మనం ఇండియా విక్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇండియా విక్స్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 23% వరకు ఇంక్రీజ్ అయ్యి ఫైనల్ గా సమ్వే క్లోజ్ టు 21 దగ్గర ఇండియా విక్స్ క్లోజ్ అయింది. సో ఇండియా విక్స్ 21 ఉందంటే ఇది చాలా సీరియస్ పారామీటర్. జనరల్ గా 18 క్రాస్ అయిందంటే అది డేంజరస్ జోన్. 18 to 20 కూడా కొంత రిస్కీ జోన్ అయినప్పటికీ మనం కొన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ 20 క్రాస్ అయిందంటే అది చాలా సీరియస్ జోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇండియా విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ చాలా వాలటైల్ గా బిహేవ్ చేస్తుంది, ప్రాపర్ డైరెక్షన్ తీసుకోదు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి టైం పీరియడ్ లో F&O ట్రేడింగ్ లో పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్. ఎవరు ఆప్షన్ సెల్లింగ్ చేయరు. ఐ మీన్ టు సే రెగ్యులర్ గా చేసినంత ఇదిగా చేయరు. ఒకళ్ళు చేసినా వాళ్ళకి ఖచ్చితంగా ప్రాఫిట్ తో కంపేర్ చేసుకుంటే లాసెస్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎవరు చేయరు. ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ని అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు లేదా హెడ్జింగ్ చేసుకుంటారు, కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటి సినారియో చేయరు. సో ఇండియా విక్స్ ఎంత ఎక్కువ ఉంటే మార్కెట్స్ అంత డేంజరస్ జోన్ లోనే మీనింగ్. ఈ ఒక్క రోజే 23% ఇంక్రీజ్ అయిందంటే దట్స్ నాట్ ఏ గుడ్ సైన్. లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో మన ఇండియా విక్స్ ఆల్మోస్ట్ 40 to 45% ఇంక్రీజ్ అయింది. సో ఇది కూల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా మార్కెట్స్ పానిక్ సిచువేషన్ లో ఉంటాయి. సో ఇలాంటి టైం పీరియడ్ లో మనం ట్రేడింగ్ అవాయిడ్ చేయాలి. మీరు ఎవరైనా సరే మార్కెట్ లో కొత్తగా వచ్చారు, లైక్ మీకు న్యూస్ రెగ్యులర్ గా చూడటం, ఏ న్యూస్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందో ఒకవేళ మీకు తెలియకపోతే సింపుల్ గా ఇండియా విక్స్ చూడండి. ఇండియా విక్స్ 18 దాటిందంటే మార్కెట్స్ డేంజరస్ అని ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మార్కెట్స్ డేంజరస్ జోన్ లో ఉన్నాయి. అండ్ దీంతో పాటు మనం చెక్ చేసుకోవాల్సిన పారామీటర్ మన రూపీ వాల్యూ. సో డాలర్ తో కంపేర్ చేసుకుంటే మన రూపీ వాల్యూ ఈ రోజు ఇంకా వీక్ అయింది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు న్యూ హై లైక్
లైక్ 92 వరకు వెళ్ళింది అంటే $1.92 క్లోజ్ టు 92 టచ్ అయిపోయింది ఈ రోజు ఫ్రెష్ హై ఫామ్ అయింది. సో రూపీ వాల్యూ డాలర్ కి అగైన్స్ గా ఇంక్రీజ్ అయిందంటే రూపీ వాల్యూ వీక్ అవుతుందని మీనింగ్ కదా. సో రూపీ వాల్యూ వీక్ అవటం కూడా మన ఇండియన్ మార్కెట్స్ కి నెగటివ్ న్యూస్. సో ఈ వార్ ఇంపాక్ట్ వల్ల మన మార్కెట్ లో నెగటివ్ సెంటిమెంట్స్ వస్తున్నాం అండ్ దాని ప్రభావం ఈ 3 పారామీటర్స్ మీద పడుతుంది. సో ఇప్పుడు ఈ మూడింటిని చెక్ చేసుకోవాలి రేపటి మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తాము. బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ఉందంటే నెగటివ్ ఇంపాక్ట్, ఇండియా విక్స్ రేపు కూడా ఇంక్రీజ్ అయిందంటే అది నెగటివ్ ఇంపాక్ట్, మళ్ళీ రూపీ ఇంకా ఫ్రెష్ హై వాల్యూకి వెళ్ళిందంటే అది కూడా నెగటివ్ ఇంపాక్ట్. సో ఇలాంటి సినారియో రేపు మార్కెట్స్ లో మీరు చూస్తే ఖచ్చితంగా నెగటివ్ సైడే మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న అవైలబుల్ సినారియో బట్టి రేపటి మార్కెట్స్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చూద్దాం. సో ఫస్ట్ నిఫ్టీ స్ట్రక్చర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఒకసారి లాస్ట్ 2 days సినారియో అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ నెగటివ్ గా రియాక్ట్ అయినప్పటికీ అంటే ఓపెనింగ్ చూసుకుంటే మార్కెట్ బిగ్ గ్యాప్ డౌన్ అవుతుంది. కానీ ఆ నెగటివ్ ఇంపాక్ట్ అనేది ఓన్లీ ఓపెనింగ్ లో కనిపిస్తుంది కానీ రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్ లో మార్కెట్ నెగటివ్ ఫాల్ అయితే రావట్లేదు. ఇక్కడ మండే మార్కెట్ చూసుకుంటే మనకి మార్కెట్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినప్పటికీ ఫస్ట్ 15 minutes రేంజ్ లోనే మనకి డే మొత్తం కన్సాలిడేషన్ జరిగింది. ఈవెన్ ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగినప్పటికీ ఫస్ట్ 15 minutes రేంజ్ లోనే మోస్ట్ ఆఫ్ ది డే కన్సాలిడేషన్ జరిగింది. సో దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తున్న పారామీటర్ ఏంటంటే ఆ బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ నథింగ్ బట్ ఆ నెగటివ్ ఇంపాక్ట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది ఓన్లీ ఓపెనింగ్ లోనే కనిపిస్తుంది, రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్ లో కనిపించట్లేదు. సో అందుకని రేపటికి సింపుల్ స్ట్రాటజీ డిసైడ్ చేద్దాం. సో ఇప్పుడున్న సినారియోస్ బట్టి సెంటిమెంట్ నెగటివ్. సో రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా సింపుల్ గా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనం ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడింగ్ డిసైడ్ చేద్దాం. సో సింపుల్ లాజిక్ ఏంటంటే రేపు మార్కెట్ ఓపెన్ అయినాక ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాన్ని హై మార్క్ చేసుకోండి, లో మార్క్ చేసుకోండి. ఒకవేళ హై బ్రేక్ చేస్తే మనం లాంగ్ సైడ్ వెళ్ళొచ్చు, లో బ్రేక్ చేస్తుందంటే డౌన్ సైడ్ కి వెళ్దాం. సింపుల్ లాజిక్. కానీ ఇక్కడ హై బ్రేక్ చేస్తున్నప్పుడు అప్ సైడ్ వెళ్ళాలి అంటే మనం కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ వార్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి జస్ట్ ఒక క్యాండిస్టిక్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ బట్టి మార్కెట్స్ పైకి వెళ్ళిపోతే డిసైడ్ చేయాలి. సో అక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది మనం ఇందాక మాట్లాడుకున్న సేమ్ పారామీటర్, ఇండియా విక్స్ వాల్యూ తగ్గాలి, బ్రెంట్ ఆయిల్ ప్రైస్ కూడా తగ్గాలి అండ్ రూపీ వాల్యూ కూడా తగ్గాలి. ఈ 3 కనిపించి అప్పుడు మనకి అప్ సైడ్ బ్రేక్ అయితేనే ట్రేడ్ చేద్దాం అప్ సైడ్ కి, లేదంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినా ఇగ్నోర్ చేసేసుకోండి. అంటే ఇప్పుడు మార్కెట్ ఏ రీజన్స్ వల్ల అయితే ఫాల్ అయిందో ఆ రీజన్స్ ఇంకా ఉన్నప్పుడు, ఆ రీజన్స్ ఒక ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు మన అప్ సైడ్ ట్రేడ్ చేయడం అనేది సెన్స్లెస్. సో అందుకని అప్ సైడ్ ట్రేడ్ చేయాలంటే క్యాండిల్స్ తో పాటు దాని సినారియో చెక్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ 15 minutes క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ ఏంటంటే ఎలాగో ఆ సినారియోస్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మనం కాన్ఫిడెంట్ గా డౌన్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒకసారి అవి కూడా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో సింపుల్ 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ ని మనం ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ మీరు లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అంటే 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ కాదు, నేను లెవెల్స్ బట్టే రియాక్ట్ అవుతాను అనుకుంటే సో మనకి ఇక్కడ మేజర్ లెవెల్స్ ని మెన్షన్ చేస్తున్నాం. సో 24,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి, బికాస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది అండ్ ఈ రోజు గ్యాప్ డౌన్ అయినప్పటికీ మార్కెట్ రికవర్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. సో ఇది మేజర్ లెవెల్. సో రేపు మార్కెట్ లో కూడా మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్ కి రీటెస్ట్ జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే రివర్స్ వస్తుందో ఇక్కడ మనం షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఈ రోజు డే మొత్తం మీద మీరు అబ్జర్వ్ చేసుకుంటే 24,400 దగ్గర కూడా మీకు పుట్ ఆప్షన్ సైడ్ స్ట్రాంగ్ బిల్డప్ జరిగింది. సో దీన్ని మనం ఒక సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో ఐదర్ మనకి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ అయినా షార్ట్ చేసుకుందాం, లేదా ఈ లెవెల్ బ్రేక్ చేసిన షార్టింగ్ ఆపర్చునిటీ యూస్ చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సింపుల్ గా ఒకవేళ బిగ్ గ్యాప్ డౌన్ జరిగిందంటే సింపుల్ 15 minutes స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకోండి. 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ తీసుకుంటే కొంచెం సేఫ్ సైడ్ వెళ్ళొచ్చు, బట్ దాంతో పాటు మనం ఎంత మెన్షన్ చేసుకున్న రీజన్స్ చెక్ చేసుకోవాలి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ సెన్సెక్స్ కూడా అదే. అండ్ మోర్ ఓవర్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉందండి. సో దయచేసి ఆప్షన్ సెల్లింగ్ చేయొద్దు సెన్సెక్స్ లో, బికాస్ ఆఫ్ హై వీక్స్ మనకి ప్రీమియం డికేస్ జరగదు, జరిగిన ఎండింగ్ లో జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ బట్టి డిసైడ్ చేద్దాం. బట్ ఒక లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 59,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ నుంచి రివర్సల్ జరిగిన మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదు అనుకుంటే ఇక్కడ మీకు 58,600 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తాం మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే 58,600 నుంచి 59,000 ఇది రెసిస్టెన్స్. ఈ రేంజ్ ని ఇగ్నోర్ చేసుకుని ఆ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి డిసైడ్ అవ్వండి. లేదా సింపుల్ గా వెళ్తాను అనుకుంటే 15 minutes రేంజ్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ చేసుకుంటే ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఏం చేసినా బయింగ్ ప్లాన్ చేసుకోండి, సెల్లింగ్ ఇగ్నోర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్. సో సెన్సెక్స్ లో మనం ఫోకస్ చేస్తున్న లెవెల్ 80,000 అండి. సో దిస్ ఇస్ ద మేజర్ రెసిస్టెన్స్. సో మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్స్ చదివినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ చేద్దాం. లేదనుకుంటే ఇక్కడ ఇంకొక రౌండ్ ఫిగర్ ఉంది 79,000 లెవెల్. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ అయినా కూడా మనం 79,000 ని రెఫరెన్స్ కింద తీసుకుని అక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓన్లీ ఈ 2 లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుదాం, లేదంటే 15 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ బట్టి డిసైడ్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. వార్ ఎక్కడ మనకి ఆగిపోతున్నట్టు సిమిలారిటీస్ కనిపించట్లేదు కాబట్టి అప్పటి వరకు నెగిటివ్ సైడ్ ప్లాన్ చేద్దాం. బట్ ఓవర్ నైట్ లో ఏదన్నా వార్ గురించి ఏదైనా పాజిటివ్ అవుట్కమ్, నథింగ్ బట్ వార్ స్టాప్ అవ్వచ్చు, నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి ఏదన్నా న్యూస్ వస్తే ఖచ్చితంగా మార్కెట్ స్ట్రాంగ్ గా పాజిటివ్ రియాక్ట్ అవుతాయి. సో అప్పుడు ఒకవేళ అన్యూస్ తగ్గట్టుగా మనం అప్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. బట్ ఏం చేసినా ఆప్షన్ బయింగ్ స్టిక్ అవనివ్వండి, ఇండియా విక్స్ తగ్గేంత వరకు ఆప్షన్ సెల్లింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకుంటే బెటర్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్
ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఒకవేళ మన ఆన్లైన్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే March 9th నుంచి న్యూ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్స్ లో ఏ స్ట్రాటజీ యూస్ చేయాలి, అది ఆప్షన్ బయింగ్ అవ్వచ్చు, ఆప్షన్ సెల్లింగ్ అవ్వచ్చు, ఆర్ అదర్ సెగ్మెంట్ ఏదైనా అవ్వచ్చు. సో కంప్లీట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మీకు ఇన్ డెప్త్ గా కోర్స్ కవర్ అవుతుంది. సో ఈ కోర్స్ లో జాయిన్ అవుతున్న వాళ్ళకి 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో సీరియస్ పీపుల్ కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.